అక్కడ అంటించు. కొంచెం డౌన్. అక్షరాలు మీకోసం, మీరే మా ఆధారం, సాయం మీ ఇష్టం. ఓకే రఘు. రే అడు చూడు. ఏంట్రా ఈ బోర్డు? చూస్తానుండ్రా. అరే లడ్డు, ఇది చదువురా. నాకు చదవడం రాదు కదరా మరి. ఏంటి బోర్డు? మేము పిల్లలకి పెద్దలకి చదువు చెప్పాలనుకుంటున్నాం. అది పిల్లలకి భవిష్యత్తు, పెద్దలకి జ్ఞానం కలగజేస్తుంది. అంటే మా పిల్లలు చదువుకోవాలనా? అంతేకాదండి, చదువుకుంటే రేపు చక్కగా ఉద్యోగాలు చేసుకుని బతకొచ్చు. మీరు చదువుకున్నోళ్ళేగా, అందుకేగా చదువు చెప్పగలిగేది. చక్కగా బతకొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు అంటున్నారుగా, మరి ఆ ఉద్యోగం మీరే చేసుకోవచ్చుగా. మా పిల్లలు చదువుకొని ఉద్యోగం చేసేదాకా మేమేం తినాలి? 8 ఏళ్ళు రాగానే ఆ పని ఈ పని చేసి 200 300 తెచ్చే వాళ్ళకి చదువు పేరు చెప్పి మా నోట్లో మట్టి కొడతారా? మీకే లేని ఉద్యోగాలు వాళ్ళు చదివే నాటికి ఎక్కడుంటాయి? ఏదో కలుపుగోలుగా ఉంటున్నారని ఊరుకుంటుంటే మా బతుకే ఎసరబెట్టే పని మొదలు పెట్టారా? ముందా బోర్డు తీసేయండి. అయ్యో అరే చూడండి, మేం మీ మంచి కోరి చదువు చెప్పాలని చూస్తే మీరు మా ప్రయత్నం మీద మట్టి కొడతారా? మీరు చదువుకుంటే సంస్కారం వస్తుంది, పిల్లలు చదువుకుంటే మంచి బతుకు తెరవస్తుంది. చదువులు వద్దని వాళ్ళని మట్టి బతుకులు బతకమంటారా? పనులు చేసుకున్న తర్వాత రాత్రిపూట 1 గంట చదువుకుంటే తప్ప? అక్షరాలు అర్థం కాకపోతే బ్రతుకు కూడా అర్థం కాదు. సంతకం కూడా చేయలేకపోతే దేనికోసం సంతకం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ స్కీము ఈ స్కీము అని మోసం చేసేవాళ్ళు మీ మీదే బతికిస్తారు. మా పైన మీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? మేమేం మాకు ఎంత ఇస్తేనే చదువు చెప్తాం, ఈ టైంలోనే చదువు చెప్తాం అనడం లేదుగా. రాత్రిపూట చదువుకోవడం మీకేం ఇబ్బంది? అక్షరాలు నేర్చుకుంటే రేపు లక్షణంగా బతకచ్చు. మీరు ప్రభుత్వ పథకాలు అర్థం చేసుకుని అనుభవించవచ్చు. ప్రతిదానికి మరొకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు. బస్సు మీద ఏ ఊరు అని మరొకరిని అడిగి కానీ బస్సు ఎక్కలేని మీరు మరొకరికి చెప్పే స్థితికి వస్తారు. చదువుకుంటే తప్పేం లేదు, నష్టం అస్సలు లేదు. మా బతుకులు ఎలా బతకాలో మాకు తెలుసు, మీరేం చెప్పనవసరం లేదు. 5, 10, 100 అని నోట్లు గుర్తుపట్టగలిగితే చాలు బతికేయచ్చు అనుకుంటున్నారా? ఆ పని పూర్తిగా చూపులేని వాళ్ళు కూడా చేయగలరు. వాళ్లే ముందు చూపుతో చదువుకుంటున్నారు. సమాజాన్ని చూడగలిగి కూడా రేపటి రోజును చూడలేని మీకు కళ్ళున్నా లేకపోయినా ఒకటే. మీరిప్పుడు దాన్ని కాదని ఈ బోర్డు మీద బురద కొట్టారు కదా, దాన్ని ఇప్పుడు మీతోనే శుభ్రం చేయిస్తాను. తప్పు చేశాము అని ఒప్పించి మీరే చదువు చెప్పండి అని అడిగేలా చేస్తాము. పతిరాకు. మీ గురించి మీరు, ప్రపంచం గురించి అందరూ తెలుసుకునేలాగా చేసేది చదువు అనేది గుర్తుంచుకోండి. ఇలాంటి మాటలు చాలా విన్నాంలే. పదండి పదండి పదండి. పదండి.